అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒక పెద్ద క్వశ్చన్ చూద్దాం. మన దేశంలో పిల్లల్ని కనొద్దు అని అందరూ అనుకుంటే, లేదా వాళ్ళని కనొద్దు అని ఫోర్స్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది? ఇదేదో సినిమా స్టోరీలా ఉంది, కానీ ఇప్పుడు నిజంగా ఒక సూపర్ ఫాస్ట్ గ్రోత్ దేశంలో ఇది జరుగుతుంది. యాక్చువల్ అదే సౌత్ కొరియా. మనందరికీ తెలుసు, సౌత్ కొరియా నుంచి శాంసంగ్, BTS మంచి గేమ్స్ మరియు నెట్ఫ్లిక్స్ సిరీస్ వచ్చాయి. కానీ ఈ టెక్నాలజికల్ మ్యాజిక్ వెనక ఒక పెద్ద ఆందోళన ఉంది. అది మనం అనుకుంటున్న దానికంటే చాలా సీరియస్. ఈ రోజు మనం సౌత్ కొరియా పిల్లల సమస్య గురించి చూద్దాం. ఎందుకు ఇది వచ్చింది, ఎంత వరస్ట్ గా ఉంది, మరియు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. ఎందుకంటే సౌత్ కొరియా ఇది కానీ సరి చేయలేకపోతే మనలాంటి వేరే దేశంలో కూడా ఈ సేమ్ ప్రాబ్లం వస్తుంది. చలో స్టార్ట్ చేద్దాం. ముందుగా నెంబర్స్ చూద్దాం, ఎందుకంటే అవే చాలా భయానకరంగా ఉన్నాయి. సౌత్ కొరియాలో ఇప్పుడు పిల్లల పుట్టుక రేట్ అంటే బర్త్ రేట్ ప్రపంచంలోనే చాలా తక్కువ. కొంచెం తక్కువ కాదు, అసలు తక్కువ. 2024లో ఒక ఆవిడకు 0.75 మంది పిల్లలు పుడుతున్నారు. మన జనాలు యావరేజ్ గా తగ్గిపోకుండా ఉండాలంటే ప్రతి ఆవిడకు 2 పిల్లలు ఉండాలి. కానీ ఇప్పుడు సౌత్ కొరియాలో ఒక ఆవిడకు ఒక పిల్లాడు కూడా పుట్టట్లేదు. అందుకే జనాల సంఖ్య చాలా వేగంగా తగ్గిపోతుంది. ఇంకా వర్స్ట్ ఏంటి అంటే సియోల్ వాళ్ళ క్యాపిటల్ సిటీలో ఆ నెంబర్ 0.64 ఉంది. చాలా పిచ్చిగా ఉంది కదా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే సౌత్ కొరియా ఇప్పటికీ చాలా సార్లు వరల్డ్స్ లోయెస్ట్ అని రికార్డ్ పెట్టింది, కానీ పైకి ఎక్కిపోవడానికి బదులు ఇంకా కిందకి పోతుంది. 2020లో సౌత్ కొరియా చరిత్రలో మొదటిసారిగా పుట్టిన వారి కంటే చచ్చిపోయిన వారే ఎక్కువ ఉన్నారు. ఎక్కువ మంది చనిపోతున్నారు. అది చూసి గవర్నమెంట్ కూడా భయపడింది. అప్పటి నుంచి వాళ్ళ పాపులేషన్ తగ్గడం స్టార్ట్ అయింది. ఇది స్లోగా కూడా అవ్వలేదు. ఇప్పటికే 5 years దాటింది. ప్రతి సంవత్సరం ఎక్కువ మంది చచ్చిపోతున్నారు, తక్కువ మంది పుడుతున్నారు. ఇది ఇలానే ఉంటే ఇప్పుడున్న 51 మిలియన్ జనాలు 100 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద నెంబర్ కి తగ్గిపోతారు. ఎందుకంటే పిల్లలు పుట్టడం చాలా తక్కువ ఉన్న కారణంగా వారి 100 years సగం అయ్యే అవకాశం ఉంది. 45 years తర్వాత సగం మంది జనాలు 65 years దాటిన వాళ్ళే ఉంటారు. సగం మంది. కొంచెం హోప్ వచ్చింది 2024లో. ఆ రేట్ 0.72 నుంచి 0.75 పైకి పెరిగింది. కొంచెం మాత్రమే పైకి. కానీ 0.75 అంటే ఇప్పుడు కూడా చాలా తక్కువనే. సౌత్ కొరియాకి ఇంతలా బర్త్ రేట్ ఎందుకు తగ్గింది? ఏం తప్పు జరిగింది? బిగ్ రీజన్స్ కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. ఇల్లు, ఇది చాలా పెద్ద సమస్య. ఇల్లు ధరలు ఆకాశంలో ఉన్నాయి సౌత్ కొరియాలో. యువత ఇప్పుడు ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు. ఒక యువకుడు యావరేజ్ శాలరీ తీసుకుంటే 15 సంవత్సరాలు ఈఎంఐ తినడం లేకుండా ఈఎంఐ ఖర్చు చేయడానికి పనిచేస్తే గాని ఒక చిన్న ఫ్లాట్ కూడా రాదు. ఇది చాలా వింత. పెళ్లి చేసుకుంటే ఇల్లు కొనడానికి వచ్చే ప్రభుత్వ సహాయం తగ్గిపోతుంది. కాబట్టి కొరియాలో చాలా మంది జంటలు పెళ్లైనప్పటికీ ఇల్లు కొనే వారికి తమ పెళ్లిని 1 సంవత్సరం వరకు రికార్డులో నమోదు చేయకుండా ఆపుకుంటున్నారు. తర్వాత పిల్లల్ని పెంచడానికి ఖర్చు అది చాలా హైగా ఉంది. సౌత్ కొరియాలో ప్రైవేట్ కోచింగ్ పోయే పిల్లలు 10 మందిలో 8 మంది ఉంటారు. పేరెంట్స్ ప్రతి నెల ఒక పిల్లాడికి ఆ కోచింగ్ కోసం $445 అంటే 30,000 అనుకోండి ఖర్చు చేస్తున్నారు. ఎందుకు ఇంత ఖర్చు? ఎందుకంటే పేరెంట్స్ ఇది చాలా అవసరమని నమ్ముతున్నారు. ఇది లేకపోతే వాళ్ళ పిల్లలు మంచి కాలేజ్ కి పోలేరు మరియు మంచి లైఫ్ దొరకదు అని అనుకుంటున్నారు. యువతకి శాలరీ ఎక్కువ రావట్లేదు, కానీ అన్ని ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఖర్చులు పోయాక పిల్లల్ని కనడానికి డబ్బే ఉండట్లేదు. ఇప్పుడు మన నిజంగా ఒక తప్పు జరుగుతున్న విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఆడవాళ్ళకు మగవాళ్ళకు మధ్య సమానత్వం లేదట. సౌత్ కొరియాలో పిల్లల్ని చూసుకునే భారం అంతా ఆడవాళ్ళపైనే ఉంది. మగవాళ్ళు ఇంకా పని చేయట్లేదు. ఏం జరుగుతుందంటే ఒక ఆవిడకు పెళ్ళయ్యి పిల్లాడు పుట్టిన వెంటనే వారి కెరీర్ ఆగిపోతుంది. రీసెర్చ్ చెప్తుంది మదర్స్ కి వారి సంపాదన 60% తక్కువ అవుతుంది. ఫాదర్స్ కి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఆడవాళ్ళ పిల్లల్ని కనడానికి వద్దని అంటున్నారు, ఎందుకంటే వారి కెరీర్ పోతుంది అని వారికి తెలుసు. వాళ్ళు చదువుకున్నారు, గోల్స్ ఉన్నాయి, మరియు పిల్లాడు ఉంటే అన్ని పోతాయి అని. ఈవెన్ ఒక రిపోర్ట్ లో చెప్పింది సగం కంటే ఎక్కువ మంది సౌత్ కొరియన్లు పిల్లలు కావాలి అని అనుకుంటున్నారు, కానీ డబ్బులు లేకపోవడం వల్ల మరియు ఆడవాళ్ళు జాబ్ పోవడం వల్ల వారు ఆగిపోతున్నారు అంట. బర్త్ రేట్ చిన్నదవుతుంది. అప్పుడు సొసైటీకి ఏం జరుగుతుంది? ముందుగా పనిచేసే వాళ్ళు తక్కువ అవుతారు. 20 years వయసు ఉన్న వాళ్ళు 5 సంవత్సరాల్లో 30% తగ్గిపోతారు. పనిచేసే వాళ్ళు తక్కువ, పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటే ఎకానమీ నాశనం అవుతుంది. పనిచేసే వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. పెద్దవాళ్లకు దొరికే సహాయం అంటే బెనిఫిట్స్ తక్కువ అవుతుంది. పెన్షన్ సిస్టమ్ కి పెద్ద ప్రాబ్లం వస్తుంది. 2055కి వారి నేషనల్ పెన్షన్ ఫండ్ లో డబ్బులు అయిపోతాయని చెప్తున్నారు. అది చాలా దూరంలో ఉన్న ప్రాబ్లం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్ ఏజ్ ని ఎక్కువ చేయాలి అని
లేదా సహాయాన్ని తగ్గించాలి అని చూస్తుంది. కానీ కోర్ ప్రాబ్లం ఏంటి అంటే యువత ఎక్కువ లేదు. ఇంకా ఒక పెద్ద ప్రాబ్లం, సౌత్ కొరియా మిలిటరీ చిన్నదవుతుంది. మిలిటరీ సైజ్ 6 years లో 20% తక్కువైంది. ఆర్మీకి కావాల్సినంత మంది యువ సైనికులు లేరు. ఇది చాలా సీరియస్, ఎందుకంటే నార్త్ కొరియా పక్కనే ఉంది. వారి వద్ద న్యూక్లియర్ బాంబ్స్ కూడా ఉన్నాయి మరియు 1 కోటి మంది సైనికులు ఉన్నారు. గవర్నమెంట్ ఇప్పుడు ఆడవాళ్ళని కూడా మిలిటరీలోకి రావాలని చెప్తుంది. పనిచేసే వాళ్ళు తగ్గిపోతే ఎకానమీ కూడా తగ్గిపోతుంది లేదా స్లోగా గ్రో అవుతుంది. బ్యాంక్ ఆఫ్ కొరియా చెప్తుంది 2040లో దేశం గ్రో అవ్వడం ఆగిపోతుంది అని. 15-20 years లో సౌత్ కొరియా ఆర్థిక వ్యవస్థ చిన్నదవుతుంది అని చెప్తుంది. ఇల్లు కట్టే పని, ట్రక్స్ నడిపే వాళ్ళు, రెస్టారెంట్ లో పనిచేసే వాళ్ళు అందరూ ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే జనాలు లేరు కదా. గవర్నమెంట్ ఇది నేషనల్ డెమోగ్రాఫిక్ క్రైసిస్ అని చెప్పింది మరియు కోట్ల డబ్బులు ఖర్చు చేస్తుంది. వారు 3 విషయాలపైన ఫోకస్ చేస్తున్నారు: పని చేసే దానికి, ఫ్యామిలీకి మధ్య బ్యాలెన్స్, పిల్లల్ని చూసుకోవడం మరియు ఇల్లు. వారు పెళ్లైన వాళ్లకు చీప్ గా ఇల్లు ఇవ్వడం, వర్క్ అవర్స్ తగ్గించడం చూస్తున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పాలసీ పైన ఉన్న సమస్యలను మాత్రమే పరిష్కరిస్తున్నాయి, కానీ సమస్యకు అసలైన కారణమైన లోతైన విషయాలను పట్టించుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆడవాళ్లు వర్క్ అవర్స్ తగ్గించుకోవాలని చెప్తుంది. ఇది సమస్యని సరిచేయదు, ఇంకా పెద్దది చేస్తుంది. ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు సేమ్ అని చెప్పట్లేదు. నిజమైన చేంజ్ రావడానికి జెండర్ డిస్క్రిమినేషన్ పోగొట్టాలి, చదువు ఖర్చు తగ్గించాలి, ఇల్లు చీప్ గా చేయాలి మరియు కల్చర్ ని మార్చాలి. డబ్బులు ఇవ్వడం కంటే ఇది చాలా కష్టం. కొంచెం హోప్ ఉంది, ఎందుకంటే 2024లో బర్త్ రేట్ కొంచెం పైకి పెరిగింది, 0.72 నుంచి 0.75కి. ఇది కొన్నిసార్లు కోవిడ్ వల్ల ఆగిపోయిన పెళ్లిళ్ళు ఇప్పుడు అవడం వల్ల కూడా జరిగింది అనుకుంటున్నాం. కానీ 2.1కి చేరడం చాలా పెద్ద జర్నీ. రీసెంట్ గా అక్కడ రోబోస్ ని మ్యారేజ్ చేసుకోవడం అని, చాట్బాట్ ఏఐతో లవ్ లో పడ్డం, ఇలాంటి ఎన్నో విడ్డూరమైన న్యూస్లు చూస్తానే ఉన్నాం. ఇది కూడా ఇంకో రకంగా తగ్గిస్తుంది బర్త్ రేట్ ని ఫ్యూచర్ లో అని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. ఇది కామెడీ కాదు, ఈ మధ్య చాలా న్యూస్ లో వస్తున్నాయి. జపాన్ లో, సౌత్ కొరియాలో ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి. సౌత్ కొరియా ఒక పెద్ద సమస్యని ఫేస్ చేస్తుంది. ఇది డబ్బులు లేకపోవడం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, ఆడవాళ్ళకు అన్యాయం వల్ల జరిగింది. పిల్లల్ని కనడానికి చాలా కష్టంగా ఉన్న ఒక సొసైటీకి ఏం జరుగుతుంది అని సౌత్ కొరియా ఒక లెసన్ లా ఉంది. వేరే దేశాలు కూడా ఈ దారిలోనే ఉన్నాయి. జపాన్, తైవాన్, యూరోప్ లో కొన్ని పార్ట్స్ కూడా. గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది, కానీ డబ్బులు వేసి కల్చర్ ని మార్చగలమా, సమాజాన్ని మార్చగలమా? నాకు తెలుసంటే సింపుల్ కాదది. ఇది సౌత్ కొరియా పిల్లల సమస్య స్టోరీ. ఇది వేరే దేశాలకి పెద్ద వార్నింగ్, ఎందుకంటే వెల్దీగా ఉన్న దేశంలో ఇది జరుగుతుంది. ఎక్కడైనా జరిగే ఛాన్స్ కూడా ఉంది. మీలో కొత్త వాళ్ళు గనక ఎవరైనా ఈ ఛానల్ కి వస్తే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ కానీ, కమెంట్ కానీ, షేర్ కానీ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.